వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డితో కాంగ్రెస్ నేత కేవీపీ రామచంద్రరావు ఫోన్లో మాట్లాడారట. టీడీపీ ప్రభుత్వంపై ఛార్జిషీట్ పెడదామని అనుకున్నారు కాంగ్రెస్ వాళ్ళు. ఇందుకు సరైన సమాచారం లేదు. దీంతో ఏం చేద్దామని ఆలోచిస్తుండగానే జగన్ ఫోన్ చేసిన కేవీపీ పీసీసీ చీఫ్ రఘువీరారెడ్డికి ఇచ్చారట. అప్పుడు పక్కనే మరో కాంగ్రెస్ నేత తులసిరెడ్డి కూడా ఉన్నారట. 10 నిమిషాలు వారి మధ్య చర్చ జరిగినట్టు తెలుస్తుంది. మా వద్ద గట్టి నేతలు లేరు, మీకున్న సమాచారం లేదని జగన్ చెప్పారంటున్నారు. అంతే, తెల్లారిపాటికి జగన్ సాక్షి మీడియా నుంచి సమాచారం తెప్పించి కాంగ్రెస్ వాళ్ళకి ఇచ్చారనేటువంటి ప్రచారం జరుగుతుంది. ఫలితంగా రఘువీరారెడ్డి టీడీపీ సర్కార్పై ఛార్జిషీట్ పెట్టారు. అంతేకాదు, చంద్రబాబుకు వ్యతిరేకంగా ఎంత సమాచారం కావాలంటే అంత ఉంది, కావాల్సినప్పుడు తీసుకుపోవాలని జగన్ చెప్పారంటున్నారు. ఇప్పుడు కాంగ్రెస్ జగన్ పార్టీలకు ఉమ్మడి శత్రువు టీడీపీ. అందుకే శత్రువు మిత్రుడవుతారనే సామెతగా వారిద్దరూ ఒకటవుతున్నారట. అయితే ఎక్కడా వీరు బయటికి కనిపించడం లేదు. కాంగ్రెస్ పార్టీ ఏం చేసినా మీడియా కవరేజ్ ఉండటం లేదు. ఏపీని నిలువునా చీల్చిన ఘనత వారికే దక్కుతుంది. అందుకే జనాలు పెద్దగా ఆ పార్టీని నమ్మటం లేదు. ఒక్క సీటు కాంగ్రెస్కి ఇవ్వలేదు. ఇప్పుడు మీరే పరంగా కూడా పెద్దగా కవర్ చేయటం లేదు. వారిని జనాలే పెద్దగా పట్టించుకోవడం లేదు. దీంతో తమ కార్యక్రమాలకు కాస్తంత కవరేజ్ కావాలని రఘువీరారెడ్డి జగన్ కోరినట్టు తెలుస్తుంది. దివంగత సీఎం వైఎస్ ఉన్న కాలంలో కేవీపీ ఎంత చెబితే అంతలా సాగేది. కాలం గడిచింది. ఇప్పుడు కాంగ్రెస్లోనే కేవీపీ మాట వినేవారు తక్కువ మంది ఉన్నారంటున్నారు. విషయం ఏదైనా ఇప్పుడు ఆ రెండు పార్టీలు టీడీపీపై పోరు చేస్తున్నాయి.